అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ స్వామి చెప్పారు, ఈ స్వామి చెప్పారు కదా స్వామి. హిందూ ధర్మం కాపాడాలని ప్రతి ఒక్కళ్ళం కూడా నడుము బిగించాలి. మొన్న గణపతి నవరాత్రులు చేశారు. అంటే నేను చేయలేదు చేయకూడదు అని కాదు, నవరాత్రులు చేశారు, గణపతిని నిలబెట్టారు, చాలా ఉత్సాహంగా చేశారు, చాలా పందిళ్ళు వేశారు, అన్నదానాలు. తర్వాత ఇప్పుడు అమ్మ వచ్చింది, దుర్గమ్మ తల్లి, ఆవిడ పూజలు చేస్తున్నారు, భజన చేస్తున్నారు, అన్నదానం చేస్తారు. తర్వాత కార్తీక మాసం శివ వస్తున్నాడు, ఆయనకి అన్నదానం చేస్తున్నారు. పూజలు చేయొద్దని నేనేమన్నా స్వామి. ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్క హిందూ మాల వేసుకుంటేనే మనం స్వాములు. తర్వాతైనా మనం హిందువులమే కదా స్వామి. ప్రతి ఒక్కరు ఇంటికి ఒక్కొక్కరు వచ్చినా చాలు, అసలు మనం ఎలాంటి ఉన్నామో అనేది ఆ రోజు తెలియజేసేవాళ్ళం. స్వామి శరణం. ఎప్పుడైనా సరే ఒక్కసారి మనం అందరం ఒక్కసారి గోవింద అంటే చాలు, ప్రతి ఒక్క స్వామి ఆయన గొంతు వింటాడు. ఓహో, వీళ్ళందరూ నా కోసం కోరుకుంటున్నారు, తప్పక వీళ్ళ కార్యక్రమం వీళ్ళ విజయవంతం అవ్వాలి, వీళ్ళ కోరుకున్న మనసు శుభ్రంగా ఏదైతే కోరుకుంటున్నారో అది ఇంత జరగాలని. ఆ లడ్డు అపవిత్రం అయిందా లేదా మనకు అనవసరం. ఒక నింద పడుతుంది, మనందరికీ పడినట్టే. పెద్ద తిరుపతి లడ్డు ఎవరికి ఇష్టం లేదండి, అందరికీ ఇష్టమే. నేతి లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. విజయవాడ వెళ్తే లడ్డు తెచ్చామని ఎవరు అడగం, పెద్ద తిరుపతి వెళ్ళామంటే లడ్డు అడుగుతాం. ఎందుకు అడుగుతాం? లడ్డు అంటే మహా ఇష్టం, మనకి ప్రాణం. అందుకని ఆ లడ్డు కోసం మనందరం ఒక్కసారి గోవింద అందం. నిజంగా చెప్తున్నా, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి తెలియాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చిన్నప్పటి నుంచి చిన్న తిరుపతి మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్ళకూడదు, పెద్ద తిరుపతి మొక్కుకొని చిన్న తిరుపతి వెళ్ళచ్చు. చాలా గుర్తుందో లేదో మీకు. అందుకనే ఈయనకి చెప్తే ఆయనకి వెళ్ళిపోయినట్టే. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కలవాడ అనాథరక్షక, శరణం అయ్యప్ప. ఇప్పుడు అయ్యప్పలోకి వెళ్ళిపోదాం.